हरि ओं श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ओं नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय सम्बोध्यङ्गगणे येषां सम्यक् चित्तं सुभावितं आदानस्य परित्यागे रताये वीतरागिणः क्षीणास्रावाद्योतमानाः ते लोके परिनिर्वृताः। ఈ శ్లోకాలు చూస్తుంటే ఒక పాయింట్ తర్వాత నేను అప్పటి నుంచో చెప్తూ వస్తున్న పాయింట్ బాగా హైలైట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. వేదాంత అధ్యయనము లేక బ్రహ్మ జిజ్ఞాస లేక ఆత్మవిచారము ఇవన్నీ సినానిమ్స్. వీటిలో ఫోకస్ అనేది కేవలము తాను తన దేహము ఇంద్రియములు మనస్సు మీద ఉండాలి. దట్ మస్ట్ బి ది ఫోకస్. దట్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు పే యువర్ అటెన్షన్. ఇంకా మిగతావన్నీ సెకండరీ. ఇప్పుడు సెకండరీ అంటే వాటిని మనం తక్కువ చేసినట్లు కాదు. ఇప్పుడు గురువుగారు లెక్కల మాస్టర్ లెక్కల పాఠం చెప్తూ ఉంటారు అనుకోండి. లెక్కల పాఠం చెప్తూ ఉంటే ఆయన చెప్పి పాఠం మీద దృష్టి పెడతావా, లేకపోతే ఆయనకి పాద సంవాహనం చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను దాని మీద దృష్టి పెడతావా? ఎలా పెడతావు? జస్ట్ యూ థింక్ అబౌట్ ఇట్. సో అలా ఆయనకి పర్సనల్ సర్వీస్ చేస్తూ ఆయనకి ఫిజికల్ సర్వీసు లేకపోతే రిలేటెడ్ పర్సనల్ చోర్స్ అవి చేసి పెడుతూ చేయొచ్చు. దట్ ఈజ్ ఆల్వేస్ దేర్. దానికోసం ప్రత్యేకంగా చదువుకోనక్కర్లేదు. మేము చిన్నప్పుడు ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరికీ పనులు చేసి పెట్టేవాళ్ళం. సైకిల్ ఉండేది, ఆ సైకిల్ ఎక్కి ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరికీ పనులు చేసి వాళ్ళకి ఏ పని కావాల్సి వచ్చినా రే చేసి పెట్టరా అంటే చేసి పెట్టేవాళ్ళం. ఒకప్పుడు సంతోషంగా చేసేవాళ్ళం, ఒకప్పుడు ముక్కుతూ మూలుగుతూ చేసేవాళ్ళం, మొత్తానికి చేసేవాళ్ళం. కాబట్టి దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగైన్స్ట్ గురు శుశ్రూష. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కష్టంలో ఉంటే మనం కొంచెం సేవ చేయాలి అని మనం అంటున్నప్పుడు గురువుకు సేవ చేయొద్దని చెప్పేసి అంటామా? నీ ఫోకస్ చదువు మీద ఉండాలి. తర్వాత గురువుకి సేవ చేసి మీద దృష్టి ఉండాలి తప్ప గురువు యొక్క ఫిజికల్ పర్సనాలిటీని మీద, ఫిజికల్ ఎంటిటీ మీద ఫోకస్ ఉండకూడదు. గురువుకి సేవ చేయాలి, ఫిజికల్ ఎంటిటీ మీద ఫోకస్ కాదు. తర్వాత గురువు యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసి పద్ధతి పెట్టుకోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే సైకో ఫ్యాన్సీ అవి డెవలప్ అవుతాయి. ఆ కోటరీలు, ఆ గురువుగారి చుట్టూ కోటరీ ఒకటి నిర్మాణం అవుతుంది. దానివల్ల చాలా లేనిపోని సమస్యలు చాలా వస్తాయి. కాబట్టి ఇవన్నీ తర్వాత పుస్తకాల మీద ఫోకస్, పుస్తకాలు భద్రం చేసుకోవాలి. అంతేగాని ఇట్ ఈస్ ద స్క్రిప్చర్ అని ఆ పుస్తకాలని పూజలు చేస్తూ కూర్చోవడం కాదు. అంటే ఎప్పుడైనా సరస్వతి పూజ మీరు చేస్తే చేయొచ్చు, బట్ ది ఫోకస్ మస్ట్ బీ ఆన్ యువర్ సెల్ఫ్. ఇది ఆత్మవిచారం కదా. సో యూ హ్యావ్ టు లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఆల్ ది టైమ్. సో ఎవరికైతే ఈ ప్రోగు చేయుట, వస్తువులను ప్రోగు చేయుట అనే దాని మీద ఇష్టం లేదో, ప్రోగు చేసిన దానిని విడిచిపెట్టుట ఎందుకు ప్రీతి ఉంటుందో ఇప్పుడు మీరు చూసుకోవాలి. మీకు ఏదైనా కలెక్ట్ చేస్తుంటే సంతోషంగా ఉంటుందా, లేకపోతే ఇస్తుంటే సంతోషంగా ఉంటుందా? అది చూసుకోవాలి. మీకు నేను దృష్టాంతం చెప్తా. ఇప్పుడు వీళ్ళు శుక్రవారం నాడు ఈ బిజినెస్ పీపుల్ ఉంటారు చూసారా, ఈ పచారీ షాపు నడిపే వాళ్ళు పూర్వం అలా ఉండేవి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళారు. కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ దే హ్యావ్ టేకెన్ ఎ బ్యాక్ సీట్ ఆర్ దే ఆర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది ట్రేడ్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు ఎలా ఉండేవారంటే వాళ్ళ గల్లాపెట్టెలోకి డబ్బులు రావాలే తప్ప వెళ్ళకూడదు. దట్ ఈస్ ది ఫిలాసఫీ. మనం వస్తువులు కొన్నప్పుడు వాడు ఉత్సాహంగా మనకు సర్వీస్ చేస్తాడు.
ఎందుకంటే గల్లబెట్టులోకి డబ్బులు వస్తున్నాయి కనుక. మనం ఏదైనా మనకి ఇది వద్దండి అని రిటర్న్ చేసామనుకోండి, అసలు మనకేసి చూడకూడదు. ఎందుకంటే రిటర్న్ తీసుకున్నాడంటే మనం వాడు పైసలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాడి గల్లబెట్టులోంచి పైకి వెళ్ళకూడదు, బయటికి లోపలికి రావాలి. దట్ ఈస్ ది సైకాలజీ. సో ప్రతివాడు కూడా ఎటువంటి సైకాలజీలో బతుకుతున్నాడంటే, మనిషి సంసారి తను పుచ్చుకోవడమే తప్ప ఇవ్వడం అనేది ఉండదు. పుచ్చుకోవడం అంటే మహాప్రీతి, దీర్ఘం ఉంటే బాగుంటుంది. ఇవ్వడం అంటే చాలా దుఃఖపడిపోతూ ఉండడం, ఈ పరిస్థితి ఉంటుంది. దీన్ని రివర్స్ చేయమన్నారు. జీవనే యావదాదానం స్యాత్ ప్రదానం తతోధికం అని ఏదో ప్రార్థన ఒకటి ఉంది, దేవుడికి ప్రార్థన. ఓ దేవుడా, నా జీవితంలో ఆదానము కంటే ప్రదానము ఎక్కువ ఉండాలి అని కోరిక. వాడి కోరిక కూడా ఎలా ఉందా, అమేజింగ్. ఈ ఆదాన శబ్దం చూస్తే నాకు ఆ శ్లోకం గుర్తుకొచ్చింది. సో ఓ దేవుడా, నేను నిన్నింతే కోరుతున్నాను. ఎందుకంటే పుచ్చుకోకుండా రోజు గడవదు, ఎవడో భోజనం పెట్టాలి, ఇది అది ఉంటుంది. కాబట్టి ఎంత మేరకు ఆదానం ఉంటుందో అంతకంటే అధికమైన ప్రదానము నాకు ఉండుగాక. ప్రదానమునందు ప్రీతి ఉండాలి అధికాధికంగా, ఆదానమునందు ప్రీతి ఉండరాదు. ఆదానమునందు ప్రీతి ఉంటుంది, సహజంగా మానవ లక్షణం అలా ఉంటుంది. దాన్ని క్రమంగా విడిచిపెట్టేయాలి. ఆదానస్య పరిత్యాగే రతాః. ఎలా ట్రాన్స్లేట్ చేశారు? లేదు, సింపుల్ వర్డ్స్, బట్ హౌ ఇన్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, హూ వితౌట్ క్లింగింగ్ టు ఎనీథింగ్. అది ఆదానము అంటే పట్టుకోవడం. అక్కడ ట్రాన్స్లేషను ఫెయిత్ఫుల్గా చేయకపోవడం అనేది కనపడుతుంది. ఆదానస్య పరిత్యాగే ఏ రతాః అని ఉన్నప్పుడు హూసోఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ అప్ ది హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ థింగ్స్ అని రాయొద్దు. అలా కరెక్ట్గా ఫెయిత్ఫుల్గా ట్రాన్స్లేట్ చేయొద్దు, ఏదో ట్రాన్స్లేట్ చేయటమా. జనరల్ తాత్పర్యం తర్వాత ముందు ట్రాన్స్లేట్ చేసేప్పుడు ఫెయిత్ఫుల్గా ట్రాన్స్లేట్ చేయాలి. కాబట్టి విడిచిపెట్టుట, దేనిని? ఆదానమును విడిచిపెట్టుట. ఆదానము అంటే వస్తువులను ప్రోగు చేయుట. నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఈ ఆదాన శబ్దము, బుద్ధుని ప్రయోగము, బహుశా ఇది పతంజలి యొక్క పరిగ్రహ శబ్దానికి పర్యాయమేమో అని అనిపిస్తుంది. పర్యాయము. ప్రదానము అంటే ఇచ్చుట, ఆదానము అంటే తీసుకునుట. ఆయన పరిగ్రహము అన్నాడు. ఇప్పటికీ కూడా కొంతమంది మేము పరిగ్రహం చేయమండి అని అంటూ ఉంటారు. తర్వాత మీరు విన్నారో లేదో, కన్యాదానము అనే మాట ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే కన్య యొక్క దానము అని అర్థం చెప్తారు. దానికి తప్పు. అది కన్యాయాహ ఆదానం. వీడు కన్యను తెచ్చుకొస్తాడు. వరుడు వెళ్ళి అక్కడ కన్యావరణము అని ఉంటుంది. అక్కడ మంత్రాల్లో వీడు కోరుతాడు, అయ్యా మీ అమ్మాయిని నేను యుక్త వయస్కుడను, వివాహం చేసుకుని కర్మానుష్ఠానం చేసి గృహస్థ ధర్మాలను పాటించాలని నాకు కోరిక గలదు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయండి అని వీడు కోరుతాడు. మంత్రాలు ఉంటాయి అలాగా. ఆ మంత్రాలు ఊరికే చదివేస్తారు. వీడు అనాలి. వీడు అనాల్సింది సంస్కృతంలో అంటాడు, పోనీ అనొచ్చు, అవి చదివేస్తారు. కానీ కన్యావరణము అంటే ఆయన ఎస్ అంటాడు. అప్పుడు కన్యని ఈయనకి అప్పచెప్తాడు. దానం చేయడు. కన్యను దానం చేస్తారా? ఏదో బంగారం డబ్బు అలాంటి వాటిని దానం చేస్తారు, కానీ కన్యను దానం చేయరుగా. కన్యను వీడు తెచ్చుకొస్తాడు, వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు అప్పచెప్తారు, వీడు తెచ్చుకొస్తాడు. సరే, ఆ అప్పచెప్పడానికి దానం అని మేము అర్థం చెప్తాం అని మేము పదప్రయోగం చేస్తాము అంటే ఆ రకంగా కన్యాయాహ దానం అని అటువైపు నుంచి చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా దాన్ని సమర్థించాల్సి ఉంటుంది. ఏమంటే నిండు మనిషిని, గ్రోన్ అప్ పర్సన్ అని దానం ఏం చేస్తారు? వస్తువుని దానం చేసినట్టుగా చేయొచ్చు, గోదానం చేస్తున్నాగా, అలాగే కన్యాదానం. సరే, కానీ ఈ దాన ప్రకరణం వాళ్ళు దానికి ఫలాలని చెప్పారు. వాళ్ళు అన్నింటికీ ఫలం చెప్పేస్తారుగా ఫలశ్రుతులు. కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో ఉంటాడు, దాన ఫలం కింద చెప్పారు. దాంతో అది దానంగా ప్రసిద్ధిలోకి వచ్చింది. దాన్ని ఆదానముగా చెప్పినారు.
కన్యను తెచ్చుకొనుట, స్వీకరించుట. కాబట్టి ఆదాన శబ్దానికి ప్రతిగ్రహము అనే అర్థాన్ని మనం చెప్పవచ్చు. సో పతంజలి మహర్షి ఈ ప్రతిగ్రహమును, ప్రతిగ్రహమేనాది పరిగ్రహము, ప్రతిగ్రహం కూడా దానికి సిమిలరే, తీసుకొనుట. పరిగ్రహమును ఆయన నిరసించినాడు, వద్దని చెప్పాడు. అపరిగ్రహాన్ని ఒక పెద్ద వాల్యూ కింద సత్యవాడలో యమాల్లో పెట్టాడు. రిస్ట్రెయింట్లో పెట్టాడు. రిస్ట్రెయింటేనా, నియమం ఉంటే రిస్ట్రెయింటా? కాదు, యమం ఉంటేనే రిస్ట్రెయింట్, నియమం అంటే రెగ్యులేషన్. రిస్ట్రెయింట్ అంటే ఏమిటి? హోల్డ్ బ్యాక్ అంటే ఎంతో కొంత తీసుకోక తప్పదు. ఆ తీసుకునేది ఆ సందర్భాన్ని బట్టి తీసుకునేది తీసుకో, బట్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ గివ్ అప్ దిస్ హ్యాబిట్ ఆఫ్ అక్యూములేటింగ్. కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను, అది బయట అక్యూములేట్ అవ్వడమే కాదు, మన హృదయంలో కూడా అక్యూములేట్ అవుతుంది. ఇల్లు గురించి ఒక మాట ఉన్నది, ద బ్యూటీ ఆఫ్ ఎంప్టీ స్పేసెస్ అని. అంటే ఇప్పుడు మన ఈ హాల్ చూడండి, సోఫాలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఇదేదో పుస్తకాలు పెట్టుకునే షెల్ఫ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, గోడలకి ఏవో అన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసేశారనుకోండి, చాలా అందంగా ఉంటుంది హాల్. దట్ ఈస్ కాల్డ్ ద బ్యూటీ ఆఫ్ ఎంప్టీ స్పేసెస్. ఓకే, కాబట్టి మనం ఇల్లుని దాన్ని ఒక మ్యూజియం కిందను, లేకపోతే స్టోర్ హౌస్ కిందను, లేకపోతే వేర్ హౌస్ కింద తయారు చేసి పెట్టుకోకూడదు. ఏదో అత్యవసరమైన వస్తువులు ఎన్నో కొన్ని ప్రోగు చేసుకుని ఊరుకోవాలి. అలా వస్తువుల్ని ప్రోగు చేసుకుంటూ పోకూడదు. డ్రెస్సులు ఏవో అవసరమైనవి పెట్టుకుని ఊరుకోవడం, తర్వాత డబ్బు అవసరమైన మేరకు పోగేసుకుని అట్టు పెట్టుకుని ఊరుకోవటం. అంతకంటే ఎక్కువ పోగుపడుతుంటే దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయటం, సంపాదించడం తగ్గించటం, స్వీకరించటం తగ్గించేయటం, వదిలించుకునే ప్రయత్నం చేయడం. ఆ రకంగా మనం ఈ వస్తువుల యందు ఉండే స్వత్వభావనను తగ్గించుకొనవలెను. అంటే ఇప్పుడు మీకు దీంట్లో రహస్యం ఏంటంటే, ఒకడు జగత్తు మిథ్యా అని వాదిస్తాడు, ఆ మిథ్యాత్వాన్ని పలు రకములుగా శాస్త్రీయంగా నిరూపిస్తాడు. బట్ డస్ హీ నో దాట్ జగత్తు మిథ్యా అని వాడికి తెలుసా? ఇంకొకడు ఉంటాడు, జగత్తు మిథ్యా అని ఉపన్యాసం చెప్పకపోవచ్చు, కానీ చొక్కా ఎవడో అడిగితే ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఎవడికి జగత్తు మిథ్యా అనే మాట ఎవడి విషయంలో సత్యమైనది? ఈ చొక్కా ఇచ్చేసిన వాడికి జగత్తు మిథ్యా అని అది వాడు పైకి అనకుండానే నిరూపించి పెట్టినాడు. అలా ఇప్పుడు జగత్తు మిథ్యా అని నువ్వు అన్నావు కదా, నీ దగ్గర ఎంత బంగారం ఉంది? 10 తులాలు ఉంది, అది ఇచ్చేసే, అది ఇచ్చే నేను చూస్తాను. అది జగత్తు మిథ్యా. నీ దగ్గర ఎవరో నా దగ్గరికి 10 కేజీలు వెండి ఇచ్చారు నాకు, నేనేం చేసుకోనంటే మీరు ఏదైనా చేసుకోండి అన్నారు. నేను అది ఎక్కడో ఏదో అనాథాశ్రమానికి నేను ఇచ్చాను. సో వాళ్ళు అలా ఎందుకు ఇచ్చారు ఆ 10 కేజీలు వెండి? మిథ్య. మరి నేను ఎందుకు ఇచ్చేసాను అనాథాశ్రమానికి? మిథ్య. ఈ అనాథాశ్రమం వాళ్ళు అది అమ్మేసి డబ్బులు తీసుకుని దాంతో బియ్యము పప్పులు తెచ్చుకుని వండుకుని అందరికీ భోజనాలు పెట్టారు వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు వెండిని ఇచ్చేశారు? మిథ్య. కాబట్టి వీళ్ళు ఎవళ్ళు కూడా మిథ్యా థీరీలు చెప్పేవాళ్ళు కాదు, వీళ్ళు ప్రాక్టీస్ పీపుల్. జగత్తు ఇప్పుడు పరమాత్మయే సత్యము అన్నప్పుడు జగత్తు మిథ్యా అని తేలినప్పుడు ఇంకా మరి జగత్తును పట్టుకుని వేలాడడం అనేది పొరపాటు కదా. కాబట్టి అదొకటి మీరు చూసుకోండి. వీతరాగిణ, మళ్ళీ అదే మాట, రాగమును విడిచిపెట్టవలెను. రాగము అంటే నేను ఇంతకుముందు చెప్పాను, అటాచ్మెంట్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. లైక్ అని ట్రాన్స్లేట్ చేయకూడదు. నేను మళ్ళీ ఇది ఐ అడ్రస్ దిస్ టు సమ్ ఆఫ్ దీస్ హాఫ్ బేక్డ్ వేదాంతిన్స్. ఇప్పుడు కొత్త పదం ఒకటి పెట్టారు, హాఫ్ బేక్డ్ అంటే వచ్చిరాని వేదాంతం, అంటే మిడిమిడి జ్ఞానం. 2 ఏళ్ళో 3 ఏళ్ళోనో ఎక్కడో ఇన్స్టిట్యూషన్లో పడి దొల్లితే వేదాంతం వచ్చేస్తుందా మొత్తం ఉందాను. ఏవో కొన్ని కాన్సెప్ట్స్, కొంత టెర్మినాలజీ, కొన్ని ఐడియాస్, కొన్ని హ్యాబిట్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. దే ఆర్ గుడ్, బట్ దట్ ఈజ్ ఓన్లీ ది బిగినింగ్. దే హ్యావ్ టు ప్రోగ్రెస్ ఎ లాట్. ఇప్పుడు రాగద్వేష అనే మాట భగవద్గీతలో తరచుగా వస్తూ ఉంటాయి. ఓకే, ఈ రాగద్వేషములకు లైక్స్ అండ్ డిస్లైక్స్ అని అర్థం చెప్తే అది పొరపాటే.
ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, కాకరకాయ ఉందనుకోండి, డూ యూ లైక్ కాకరకాయ? యూ డోంట్ లైక్. అంటే ఇప్పుడు ద్వేషం అది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఐస్ క్రీమ్, స్వామీజీ డూ యూ లైక్ ఐస్ క్రీమ్ అంటే నేను ఐ సే నో, ఐ డోంట్ లైక్ ఇట్. సో నాకు ద్వేషం అది. సపోజ్ ఐ సే ఈ కర్రీ నువ్వు ఇష్టపడతావు, ఎస్ ఐ లైక్ ఇట్. ఈజ్ ఇట్ రాగా? నో, ఇట్ ఈజ్ నాట్ లైక్ అండ్ డిస్లైక్. లైక్ అండ్ డిస్లైక్ అన్నవి మోర్ ఆర్ లెస్ ఫిజికల్. అంటే సర్టన్ ఆబ్జెక్ట్ మీరు నాలుగు మీద పెడితే ఆ టేస్ట్ని ఎదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ లైక్ ఇట్. ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ యూ హ్యావ్ ఫిగర్డ్ ఇట్ అవుట్ అండ్ బిల్ట్ ఏ మెంటల్, కల్టివేట్ ఏ మెంటల్ హ్యాబిట్. ఇట్ ఈజ్ మోర్ ఫిజికల్, మోర్, యూ గాట్ ది పాయింట్. సో యూ డోంట్ లైక్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ టూ బిట్టర్. యూ డోంట్ లైక్ ఇట్. మిరియాల కషాయం ఎవడు ఇష్టపడతాడండి? ఎవడికి రుచి బాగుంటుందా? మిరియాల కషాయం రుచి బాగుంటుందా? బాగుండదు. బాగుండకపోయినా మనం తాగుతాం, ఎందుకంటే మనకి హితమును చేస్తుంది కాబట్టి. నో నేను ఐ లైక్ మిరియాల కషాయము అని ఎవడైనా అన్నాడు అనుకోండి, హీ మస్ట్ బి బ్లఫింగ్. నో మిఠాయి, పుల్లారెడ్డి మిఠాయి నాకు రుచించదండి అని ఎవడైనా అన్నాడు అనుకోండి, హీ మస్ట్ బి బ్లఫింగ్. దేర్ ఫోర్ నథింగ్ రాంగ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్. వాట్ ఈజ్ రాంగ్ ఈజ్ అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్. దట్ ఈజ్ రాగా అండ్ ద్వేష. కాబట్టి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేప్పుడు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలి, రాంగ్ ట్రాన్స్లేషన్ చేయకూడదు. లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటూ ఉండడం, లైక్స్ అండ్ డిస్లైక్స్ అని, పైగా దానికి ఇంకో ఆర్గ్యుమెంటు, వాట్ ఈజ్ రాంగ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్? నథింగ్ రాంగ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఓకే, దెన్ వీ విల్ కీప్ అవర్ రాగద్వేష. దట్ ఈజ్ రాంగ్. Therefore, ragadvesha is not likes and dislikes. Ragadvesha is attachment and aversion. You may have certain likes and dislikes for whatever reason. నేను కాటన్ తప్ప ఇది సింథటిక్ ఫైబర్తో చేసిన షర్ట్ నేను తొడగను. బికాజ్ అది తొడిగితే నాకు అప్పుడే చిటమట అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ ఇట్. ఐ డోంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. ఇప్పుడు దాన్ని ఏమంటారు? దాన్ని ద్వేషం అంటారా? ఇట్ ఈజ్ నాట్ ద్వేష. కాబట్టి వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ విచ్ ఆర్ దేర్. ఇప్పుడు తలుపేసి చలేస్తోంది అన్నాం అనుకో, చలిగాలి నీకు ఇష్టం పడక, దాన్ని డిస్లైక్ అనరు. ఇట్ ఈజ్ సమ్ హెల్త్ సిచ్యువేషన్. సో రాగా అండ్ ద్వేష, వాట్ ఈజ్ రాగా అండ్ ద్వేష? సైకలాజికల్ డిపెండెన్స్ ఈజ్ ద్వేష. It is not physical. It is not contextual. It is something which is a thought pattern in you. నువ్వు డెవలప్ చేసుకున్నటువంటి ఒక థాట్ ప్యాటర్న్, సైకలాజికల్ డిపెండెన్స్, బికాజ్ ఆఫ్ విచ్ నువ్వు బాహ్యముపై ఆధారపడాల్సి ఉంటుంది. అటువంటి రాగద్వేషములను నీవు పెంచుకోవద్దు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ప్రతి ఇంద్రియమునకు విషయముతో సంబంధము కలిగినప్పుడు, సంసర్గము కలిగినప్పుడు రాగద్వేషాలు ఉంటాయి. అంటే ఉండడానికి అవకాశం ఉంది అని అభిప్రాయం. రాగద్వేషాలు ఉంటాయంటే నేను ఎలా ఏకాంతంలో కూర్చుంటే రాగము ఉండదు, ద్వేషము ఉండదు. బట్ వెన్ ఐ రిలేట్ విత్ అవుట్ సైడ్ ఆబ్జెక్ట్, అంచేతనే రిలేషన్షిప్, దాని మీద నేను చాలాసార్లు మాట్లాడాను. రిలేషన్షిప్, ఒక బాహ్య వస్తువుతో నువ్వు రిలేషన్షిప్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ రాగా. ఈ వాచ్ మీద ఈజ్ ఐ లైక్ దిస్ వాచ్ ఆర్ ఐ ఆమ్ అటాచ్డ్ టు దిస్ వాచ్, టూ డిఫరెంట్ థింగ్స్. ఐ లైక్ ది వాచ్ ఎందుకంటే ఇట్ షోస్ ది కరెక్ట్ టైం కరెక్ట్లీ. నేను దానికి మెయింటెనెన్స్, న్యూసెన్స్ ఏమి ఉండదు. నేను దాని గురించి అసలు ఆలోచించక్కర్లేదు, అలా తిరుగుతూనే ఉంటుంది. అది కరెక్ట్ టైం చూపిస్తుంది, ఎప్పుడు టైం తప్పు చూపించదు. ఐ లైక్ ఇట్. బట్ సపోజ్ ఐఎమ్ అటాచ్డ్ టు ఇట్, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అప్పుడు నేనేం చేస్తాను, ఆ వాచ్కి ఒక గోల్డ్ చైన్ ఒకటి పెడతాను, దానికి ఏవో అలంకారాలు పెడతాను, ఇంకేవేవో చేస్తూ ఉంటాను. దట్ ఈజ్ అటాచ్మెంట్, సైకలాజికల్లీ డిపెండెంట్. ఓకే, కాబట్టి ఇటువంటి రాగము, రాగం నుంచి ద్వేషం పుడుతుంది. మీరు ముందు రాగాన్ని అర్థం చేసుకుంటే ద్వేషం దానికి ఆపోజిట్. ఓకే, కాబట్టి ఈ రాగద్వేషములు ఉండవద్దు. రాగము రజోగుణం. రంజనాద్ రాగ, ఈ రజ్జు నుంచే రాగం వస్తుంది.
దీర్ఘం వచ్చి జాకి గా వస్తుంది. ఓకే, అదేమీ సమస్య ఏం కాదు. జాకి గా వస్తుంది, రజ్జు నుంచి రాగా వస్తుంది. పచ్చి నుంచి పాక రాలేదు, పచ్చి పాక అయిందిగా, శాఖ అయింది, రజ్జు రాగా అయింది. కాబట్టి రజోగుణం. ఈ రజోగుణము రాగము, తమోగుణం ద్వేషం. కామము రజోగుణము, క్రోధము తమోగుణము. రజోగుణం సముద్భవ, దాన్ని కూడా రజోగుణంలో వేస్తే వేయచ్చు మీరు. బట్ రజోగుణం నుంచి తమోగుణంలోకి అది డిక్రీజ్ అవుతుంది, డిగ్రేడ్ అవుతుంది. కాబట్టి రాగద్వేషములు ఉంటాయి మీకు. వెన్ యు ఆర్ రిలేటింగ్ విత్ అన్ ఆబ్జెక్ట్ రాగద్వేషాలు ఉంటాయంటే ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటికి నువ్వు బానిస కావద్దు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఈయన కూడా రాగం అనేది లేకుండా జీవించమంటున్నాడు. వీతరాగిణ, వీత విగత, వీత ఇనుగతం, వీత అన్న విగత అన్న ఒకటే. అంటే రాగము జారిపోతుంది, అది పోతుంది అవతలకి. ఎలా పోతుందో తెలుసిన, దానికి రహస్యం ఏంటో తెలుసిన, వెన్ యూ డు నాట్ ఇంప్యూట్ ఎనీ ఫాల్స్ వాల్యూ టు దాట్, అప్పుడు రాగం పోతుంది. ఫాల్స్ వాల్యూ మీరు పెట్టకూడదు దానికి. ఇప్పుడు మాల ఉందనుకోండి, మెడలో మాల, స్త్రీలకి నెక్లెస్ అంటూ ఉంటాం, సన్యాసులకి మాల. మాల అంటే సన్యాసులకి రాగం ఉంటుంది. మీరు ఆ మాల వాళ్ళు ధరించి తీరుతెన్నులు చూస్తే వాళ్ళకి ఆ మాల యందు రాగము గలదు అని మనకు తెలిసిపోతుంది. మాల మీద రాగం ఎందుకు? ఇట్ ఈజ్ ఏ సింబల్ ఫర్ మెనీ థింగ్స్. నేను ఆ శివుని యొక్క భక్తుడను అనే ఫీలింగ్ వాడికి వస్తుంది అది వేసుకుంటే. దెర్ఫోర్ హీ డెవలప్స్ రాగా, గుడ్ కైండ్ ఆఫ్ రాగా. బట్ ఫైనల్లీ హీ హెస్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ఆల్సో. తర్వాత ఇతరులను ఇంప్రెస్ చేయటానికి అది ఉపయోగపడుతుంది. 2 ways. అది వేసుకుంటే నాకు ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, ఐ ఫీల్ లైక్ ఎ డివోటీ, దెర్ఫోర్ యూ పుట్ ఇట్ నైస్. మనం అది వేసుకుంటే ఇతరులకి నేను భక్తుడిని తెలుస్తుంది, దట్ ఈజ్ రాంగ్. కాబట్టి మాలా ఇత్యాదుల మీద కూడా రాగము తగదు. కాబట్టి వీతరాగిణం, రాగంతో పాటుగా ద్వేషాన్ని కూడా మీరు దూరం పెట్టాల్సి ఉంటుంది. ఇది మనం చూసాం. తర్వాత క్షీణ ఆశ్రావాహ అంటాడు. దీనికి రాధాకృష్ణన్ గారు చెప్పిన దానికి ఈయన సంస్కృతంలో అనువాదం చేశారు. ఆయన ఏవో టీకాకారుల దగ్గర నుంచి ఆయన పట్టుకొచ్చి ఉంటారు. నేనంటాను ఆశ్రావ ఈజ్ లీకింగ్, లీక్స్ ఉండద్దు. ఆశ్రవ, ఆశ్రవతి, లీక్ ఉండద్దు. ఏమిటి లీక్? వాట్ డూ యూ మీన్ బై లీక్? మీకు రహస్యం చెప్తా. ఇప్పుడు ఆత్మవిచారము, ఆత్మజ్ఞానము అదేమంత సరళము కాదు. అది చాలా గొప్ప విషయము, చాలా కఠినమైనది. ఓకే, సరళము కాదు, కఠినము అంటే అభిప్రాయం ఏమిటి? దానికి చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి, ఎక్కువ ఎనర్జీ కావాలి. ఎనర్జీ అంటే ఏమిటి? చూడండి, శక్తి ఇక్కడిని 1 మైల్ దూరం పరిగెత్తి వస్తాడు. ఓకే, లేదా 15 నిమిషాల టైం, లేదా అదే 15 నిమిషాలు విపశ్యన మెడిటేషన్ చేస్తూ ధ్యానంలో కూర్చుంటాడు. మీరు ఒక యాంగిల్లో చూసినట్లయితే ధ్యానంలో కూర్చున్నవాడు ఎన్ని క్యాలరీలు ఖర్చు పెట్టాడు? ఇంచుమించు ఏం ఖర్చు పెట్టలేదు. ఆ కూర్చుండడానికి కూడా ఏవో కొన్ని క్యాలరీలు అవసరం అవుతాయి. ఏదో 25 క్యాలరీలు ఖర్చు పెట్టాడు అనుకో 15 నిమిషాల్లో. సమ్ మెటబాలిక్ ప్రాసెసెస్ ఇవి ఉంటాయి కనుక సమ్ 25 క్యాలరీస్ హీ స్పెంట్, అగ్రీడ్. ఓకే, కానీ ఈ పరిగెత్తి వచ్చిన వాడు ఎన్ని క్యాలరీలు ఖర్చు పెట్టాడు? 200 క్యాలరీస్ ఖర్చు పెట్టాడు. లెట్ అస్ సే, ఆర్ 100 క్యాలరీస్ ఖర్చు పెట్టాడు. కాబట్టి పరిగెత్తడంలో శక్తి ఎక్కువ ఉన్నది, కూర్చోవడంలో శక్తి లేదు అని అనిపిస్తుంది. ఇట్ ఈజ్ ది అవుటర్. కానీ దేర్ ఈజ్ అన్ ఇన్నర్ ఎనర్జీ. దాన్ని ఎలాగ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలీదు. దెర్ ఈజ్ ఎ సైకలాజికల్ ఎనర్జీ. దాన్నే క్వైట్ ఆఫెన్ దాన్ని స్పిరిచువల్ ఎనర్జీ అని కూడా వర్ణించినారు. ఈ స్పిరిచువల్ ఎనర్జీ అనే దృష్టితో చూసినట్లయితే 15 నిమిషాలు నిశ్చలంగా కూర్చుని ధ్యానం చేసిన వాడికి స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ.
పరిగెత్తిన వాడికి ఉన్న ఫిజికల్ ఎనర్జీ కంటే వీడి స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ. సో యు నీడ్ స్పిరిచువల్ ఎనర్జీ, విచ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అంటే ఆ ఇంటెన్సిటీ మీకు ఉండాలండి, ఫిజికల్ కాదు. ఇప్పుడు స్ట్రాంగ్ మైండ్ ఇన్ ఏ వీక్ బాడీ అంటారు, దట్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఎనర్జీ. వెరీ వెరీ డల్ ఫెలో బట్ వెరీ స్ట్రాంగ్, దట్ ఈజ్ ఫిజికల్ ఎనర్జీ. వీఆర్ టాకింగ్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ. ఈ స్పిరిచువల్ ఎనర్జీ యు నీడ్ ఇట్ టు నో ది ట్రూత్ ఆఫ్ ది సెల్ఫ్. యు నీడ్ ఇట్. ఇప్పుడు ఒక ఇంటెన్స్ డిటర్మినేషన్, ఇంటెన్స్ ఫోకస్, అటెన్షన్, దట్ ఈజ్ హై ఎనర్జీ స్టేట్. సత్వ ఈజ్ అ హై ఎనర్జీ స్టేట్. చాలామంది రజస్ హై ఎనర్జీ అనుకుంటారు. ఫిజికల్ సెన్స్లో రజస్ హై ఎనర్జీ, బట్ స్పిరిచువల్ సెన్స్లో సత్వ ఈజ్ హై ఎనర్జీ. ఏమంటే దెబ్బలాడుతూ తిట్టినవాడికి ఎనర్జీ ఎక్కువ ఉంటుందా, శాంతంగా అవమానాన్ని సహించిన వాడికి ఎనర్జీ ఎక్కువ ఉంటుందా? అవమానాన్ని శాంతంగా సహించిన వాడి యొక్క స్పిరిచువల్ ఎనర్జీ వెరీ హై ఎనర్జీ. అది ఆ ఎనర్జీ మీకు ఉంది, యు హ్యావ్ ఇట్, ఎవ్రీబడి హ్యాజ్ ఇట్. దానికే కొంతమంది మహాత్ములు ఆత్మబలము అని పేరు పెట్టారు. దానికి శరీర బలము, మనోబలము, ఆత్మబలము అని పేరు పెట్టారు. ఆత్మబలము అది స్పిరిచువల్ ఎనర్జీ. అది ఉంది. ఎవరికి ఉన్నది? వశిష్ఠ వామదేవాదులకి ఉంది. ఎలాగానో నీకు నాకు కూడా ఉంది. ఎందుకో తెలుసిన, మనము ఆత్మస్వరూపులమే. ప్రతివాడిలోనూ ఆనందం ఉన్నట్టే ప్రతివాడిలోనూ స్పిరిచువల్ ఎనర్జీ ఉంది. ప్రతివాడిలో పురుషుడు స్త్రీ తేడా లేకుండా, కుల మత వర్గ ఈ వివక్ష ఏమీ లేకుండా ఎనర్జీ ఉంది. అయితే అది లీక్ అయిపోతూ ఉంటుంది, వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎలా వేస్ట్ అవుతుందో చెప్పమంటారా? మీరు యు ఆర్ అటాచ్డ్ టు సంథింగ్, యు అటాచ్డ్ టు సంథింగ్ అండ్ యు ఆర్ ఎవర్స్ టు సంథింగ్ ఎల్స్. అప్పుడు మీరు ఈ రాగద్వేషాలలో మిమ్మల్ని మీరు ఇలా స్ప్లిట్ చేసుకుంటూ ఉంటారు. యు స్ప్లిట్ యువర్ సెల్ఫ్ అమాంగ్ ది ఆపోజిట్స్. సుఖము దుఃఖము, కొంతసేపు సుఖము కొంతసేపు దుఃఖము. అలాగే సుఖ దుఃఖాల మధ్యలో విహరించే వాళ్ళకి ఆ స్పిరిచువల్ ఎనర్జీ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. ద్వేషం ఉంటే స్పిరిచువల్ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. క్రోధం ఉంటే స్పిరిచువల్ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు ప్రేమతో ఉపవాసం చేసిన వాడు మంచి ఎనర్జెటిక్గా ఉంటాడు. అది స్పిరిచువల్ ఎనర్జీ గెయిన్ అవుతుంది వాడికి. సో ఐఎమ్ పుట్టింగ్ ఇట్ లైక్ దాట్. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పాల్సి ఉంటుంది. ఏమిటంటే, ఈ ఎనర్జీ అని నేను అనగానే మన ఈ చక్రామిత్రులు దడదడ ముందుకు వచ్చేస్తారు. నో, వీఆర్ నాట్ టాకింగ్ దట్ లాంగ్వేజ్. చూడండి, దేర్ ఆర్ నో మిరకిల్స్, దేర్ ఆర్ నో మిస్టరీస్. దెర్ ఈజ్ ఎ సింపుల్ లూసిడ్ ట్రూత్, అంతే. కాబట్టి ఇక్కడ చక్రం, అక్కడ చక్రం, ఈ చక్రం నుంచి ఆ చక్రం, ఇదంతా మీరు పెట్టద్దు. అది ఎనర్జీ బాడీస్ అని వాళ్ళు అలా పేరు పెడతారు దాన్ని. నో, వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్. ఆ క్లారిటీ ఆఫ్ మైండ్, దట్ సహన శక్తి, ఎండ్యూరెన్స్, సుఖ దుఃఖాది ద్వంద్వముల ఎడల సమత్వము, దట్ ఈస్ ది టైప్ ఆఫ్ ఎనర్జీ వీఆర్ టాకింగ్ అబౌట్. మేమేమో ఈ కుండలిని శక్తి, ఇదే కుండలిని, దెర్ ఈజ్ నో అదర్ కుండలిని. Therefore, you don't confuse what I am saying with that. దాన్ని పక్కన పెట్టండి. దాన్ని we don't entertain it. ఆ స్పిరిచువల్ ఎనర్జీ నువ్వు అది లీక్ కాకుండా చూసుకో. సపోజ్ నువ్వు ప్రాపంచిక విషయములపై ప్రీతిని పెట్టుకున్నావు అనుకో, నీ స్పిరిచువల్ ఎనర్జీ లీక్ అయిపోతుంది. కామాశ్రావ, నువ్వు కోరికలు పెట్టుకున్నావు అనుకో, నీ స్పిరిచువల్ ఎనర్జీ ఏమవుతుంది? లీక్ అయిపోతుంది. సంసారం మీద రతి పెట్టుకుంటే స్పిరిచువల్ ఎనర్జీ లీక్ అయిపోతుంది. తర్వాత రూపముపై ఆసక్తి, రూపము అంటే కంటితో చూసి ఇది అందంగా ఉండాలి, ఇది అది అలాగంటే పెట్టుకుంటే స్పిరిచువల్ ఎనర్జీ ఏమవుతుంది? లీక్ అయిపోతుంది. ఒకసారి నేను ఏదో పాఠం చెప్తున్నా,
పాఠం చెప్తుంటే నా చుట్టూ విద్యార్థులు కూర్చున్నారు. అక్కడికి ఈ బ్యూటిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి ఎవరో వచ్చారు. దట్ పర్సన్కి కొంత ఇంటీరియర్ డెకరేషన్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అన్నీ బ్యూటీగా పెట్టుకోవాలనేది వచ్చారు. వచ్చి స్వామీజీ అందరూ చక్కగా సిస్టమేటిక్గా కూర్చుంటే, సర్క్యులర్గా కూర్చుంటే చూడడానికి బాగుంటుంది, ఇలాగే ఇలా చల్లాచెదరుగా కూర్చుంటే బాగోలేదు అనేదో చెప్పారు. అంటే నేను చెప్పాను, చూడమ్మా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దాట్. ప్లీజ్ మీరు క్లాస్లో కూర్చుంటారా? మీరు యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది క్లాస్, కమ్ అండ్ టేక్ సీట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, అప్ టు యూ. నౌ డోంట్ బాదర్ అబౌట్ దిస్ సెటప్ ప్లీజ్. నో చూడడానికి బాగుండాలి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. నాకు చూడడానికి బాగుండడం అనేది నా మైండ్ దాని మీద ప్రసరించుట లేదు. ఐ సే లైక్ దాట్. దేవుడికి అలంకారం అండి నీ తలకాయ. నీ బుర్రకు అలంకారం చేసుకో, విద్యా అలంకారం. దేవుడికి ఏమిటి అలంకారం చేస్తావు నువ్వు? చెట్టుకు పువ్వు పూసింది, అది అలంకారం కాదు. మామిడాకులు పచ్చగా ఉన్నాయి, అలంకారం కాదు. ఇంతకంటే వేరే అలంకారం ఏం చేస్తారు? కాబట్టి చూసి ఈ అలంకారం అంటే ఏమిటో తెలిసిన, ఇట్ ఈస్ ది బ్యూటీ దట్ ఈజ్ క్రియేటెడ్ బై హ్యూమన్ థాట్. వెరాజ్ ప్రకృతిలో ఒక సౌందర్యం ఉన్నది విచ్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై హ్యూమన్ థాట్. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ థాట్ కెనాట్ రీచ్ దేర్. ఆ హ్యూమన్ థాట్ కనుక క్వైట్ అయిపోయినప్పుడే మీకు ఆ ప్రకృతి సౌందర్యాన్ని మీరు ఆత్మ సౌందర్యంగా ఆస్వాదించగలుగుతారు. కాబట్టి హ్యూమన్ థాట్ క్రియేట్ చేసినటువంటి సౌందర్యము ఇట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. వీ డోంట్ పే అటెన్షన్ టు దాట్. అంచేత ఇది బాగుంది, అది బాగోలేదు, ఈ కట్టెలు బాగున్నాయి, ఆ కట్టెలు బాగోలేవు. ఈ నేను ఫోటోలు ఎక్కడ పెడతామని అడిగాడు. ఎక్కడ మేకుంటే అక్కడ పెడతానని చెప్పాను. దట్ ఈజ్ మై ఫిలాసఫీ. నాకు అవి చక్కగా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. ఎందుకంటే కొత్త మేకు కొట్టక్కర్లేదు కనుక ఆ ఉన్న మేకుకి పెట్టేయటమే అంతే. దట్ ఈజ్ మై ఫిలాసఫీ. కాబట్టి రూపముపై అటాచ్మెంట్ ఉంటే దట్ బికమ్స్ ఏ లీక్. తర్వాత మోహము, ఇలాంటి లీక్స్ ఉంటాయి. ఈ లీక్స్ అంటే ఆ స్పిరిచువల్ ఎనర్జీని డ్రైన్ చేసేస్తూ ఉంటాయి. అవి ఉండొద్దు. వాటిని ప్లగ్ చేసుకో, వాటిని అంతకంతకి క్షయం చేసుకో. ఓకే, అప్పుడు నువ్వు గొప్పగా ప్రకాశిస్తూ ఉంటావు. అంటే ప్రకాశం ఏమిటండి? ఆ వివేక జ్ఞానం. అంటే బుద్ధి అది చక్కగా ప్రజ్ఞతోటి ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే మీకు అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. మొన్న ఎవరో ఒక సైంటిఫిక్ లెక్చర్లో చెప్పారు, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. అంటే అతను చెప్పాడు, దేర్ ఈజ్ నో అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, దేర్ ఈజ్ నో సచ్ థింగ్ అనే ఒక వీడియో చూపించాడు. దాంట్లో అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఎరుగుతూ ఉంటుంది. అది ఎలా తీసాడో చెప్పాడు ఆయన. ఆయన ఎలా చెప్పాడంటే, తను పెట్టుకున్న టోపీ ఉంది చూసారా, ఆ టోపీ తీశాడు. దిస్ ఈజ్ దట్ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని చెప్పాడు. ఆ వీడియోలోకి ఆ క్లౌడ్స్ అనే వీడియో తీసినప్పుడు ఈ టోపీని దాని మీదకి మార్ఫింగ్ చేశారు. దిస్ ఈజ్ దట్ అన్ఐడెంటిఫైడ్ అని చూపించాడు. మొత్తం ఆడియన్స్ అందరూ నవ్వారు. అండ్ అతను చెప్పాడు, దేర్ ఆర్ నో అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ అని ఇంకో మాట చెప్పాడు. సైన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్, సైన్స్ ఈజ్ ఎ మెథడ్. సైన్స్ ఈజ్ ది వే యూ అండర్స్టాండ్, సైన్స్ ఈజ్ ది వే యూ డూ థింగ్స్, సైన్స్ ఈజ్ ది వే యూ సీ థింగ్స్, యూ అండర్స్టాండ్ ది థింగ్స్, ది వే అండ్ ది వే యూ డూ థింగ్స్. దట్ ఈజ్ వాట్ సైన్స్ ఈజ్. సైన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్. చైర్ ఈజ్ ఎ థింగ్, సోఫా ఈజ్ ఎ థింగ్, సైన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్. ఎంత క్లియర్గా చెప్పాడంటే, అమేజింగ్ క్లారిటీ. దట్ క్లారిటీ, దట్ ఈజ్ ది ద్యోతమాన. ఆ క్లారిటీకి పర్టికులర్లీ బుద్ధుని యొక్క బోధల సందర్భంలో దానికి ఎక్కువ రెలవెన్స్ ఉంది. ఎందుకంటే బుద్ధుడు డౌన్ టు ది ఎర్త్ టీచింగ్ చెప్పాడు. ఆయన ఎక్కడా కూడా ఆయన సూపర్ న్యాచురల్ వాడలేదు, ఎక్కడా వాడలేదు. నువ్వు యు స్టార్ట్ విత్ ది పర్సన్
అండ్ గ్రాడ్యువల్లీ గ్రో అవుట్ ఆఫ్ ది పర్సన్హుడ్. బికాస్ ది పర్సన్ అనేది కొన్ని కన్స్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. పర్సన్ అనేది సర్కిల్ లాగా. సర్కిల్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది? ఓ సెంటరు ఒక పెరిమీటర్ ఉన్నంత వరకే ఉంటుంది. నువ్వు ఆ పెరిమీటర్ని అలాగ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ఇట్ ఈజ్ నో మోర్ ఏ సర్కిల్. ఇట్ ఈజ్ నో మోర్ ఏ సర్కిల్. దాన్ని లిమిటింగ్ సర్కిల్ అంటారు. ఇది మీరు విన్నారో లేదో, ఏ లిమిటింగ్ సర్కిల్ అంటే ద సర్కిల్ విత్ రేడియస్ ఆర్. ఆర్ ఈజ్ ఎ ఫైనైట్ నెంబర్, rational number, radius r. The limit as r tends to infinity. The limit is also a circle. That is a limiting circle, infinity. On this other side, r tends to 0. Circle becomes the point, 0 radius. Whereas r is infinite, then the circle becomes the entire universe. It includes, that it becomes the space. And when r is infinite, the curvature is 0. The curvature is infinite. Then there is a center everywhere, not one center. Infinite, you can have any number of centers. Every point is a center. అంచేతనే జెరూసలం ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని వాళ్ళు చెప్తారు. కాశీ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది బ్రహ్మాండం అని వీళ్ళు చెప్తారు. ఎర్త్ కాదు, బ్రహ్మాండం. ఎనీ పాయింట్ కెన్ బి ది సెంటర్ బికాజ్ బ్రహ్మాండ ఈజ్ ఇన్ఫినిట్. దెర్ఫోర్ ఎనీ పాయింట్, ఢిల్లీ కూడా మన పద్మారావు నగర్ కెన్ బి ది సెంటర్ ఆఫ్ ది బ్రహ్మాండ. అలాగవుతుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఈజ్ ది సెంటర్ ఇన్ విచ్ గాడ్ ఈజ్ సిటింగ్. సో దట్ ఈస్ ది డైరెక్షన్ ఇన్ విచ్ ది అండర్స్టాండింగ్ మూవ్స్. ద్యోతమానా, ఆ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అదే అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి మహాపురుషులు లోకంలో జ్ఞానులుగా వెలుగొందుతూ ఉంటారు. ఏషాం ఎవరికైతే శుభావితం చక్కగా నిర్మాణము చేయబడిన చిత్తము సమ్యక్ చక్కగా సంబోధ్యాంగగణే జ్ఞాన సాధనములైన శ్రవణాదుల సముదాయమునందు శుభావితం చక్కగా తర్ఫీదు ఇయ్యబడిన అది ఒక కండిషన్. ఎవరైతే ఆదానస్య పరిగ్రహము యొక్క పరిత్యాగే విడిచిపెట్టుట యందు వ్రతాః ప్రీతి గలవారో వేతరాగిణః తొలగిపోయిన రాగద్వేషములు గలవారో క్షీణాస్రావాః క్షీణించిన శక్తిని నశింపజేసే అలవాట్లు గలవారు. అది ఆశ్రావా అంటే అదే అంటే మనలో ఉండేటువంటి శక్తిని నశింపజేసేటువంటి థింకింగ్, స్పీకింగ్ అండ్ యాక్షన్స్ అవి బాగా క్షీణించిపోయినవి ఎవరికో. ద్యోతమానా చక్కని బుద్ధితో ప్రకాశించే తే అట్టి జనులు లోకే లోకమునందు పరినిర్వృతా జీవన్ముక్తులుగా ఉన్నారు. అదే వాళ్ళు అంటే బుద్ధులు అని అర్థం. వాళ్ళని బుద్ధులు అంటారు. బుద్ధుడు కాస్త బుద్ధులు అవుతుంది. సంబోధ్యాంగగణే యేషాం సమ్యక్ చిత్తం శుభావితం ఆదానస్య పరిత్యాగే రతాయే వేతరాగిణః క్షీణాస్రావాద్యోతమానాః తే లోకే పరినిర్వృతాః ఇది పండితవర్గ అంటే 6వ పండిత వర్గము పూర్తయింది. అథ అర్హద్వర్గ. అర్హంత అంటూ ఉంటారు కదా, అర్హత్
అంటే జ్ఞాని అని అర్థం. గతాధ్వనో విశోకస్య విప్రముక్తస్య సర్వతః సర్వగ్రంథి ప్రహీణస్య పరిదాహో న విద్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.